తిరుమల వెంకటేశ్వర స్వామివారి దేవాలయ పవిత్రతను దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన ముఖ్య అనుచరుడు, బంధువు అయిన భూమన కరుణాకర్ రెడ్డి ఒక ప్రణాళిక ప్రకారం చాలా పద్ధతిగా నాశనం చేశారు. రాజారెడ్డికి ప్రధాన అనుచరుడైన భూమన దేవుళ్లపై బూతు సుప్రభాతం రాసి అరెస్ట్ అయ్యాడు. క్రిస్టియన్ అయిన భూమన శ్రీవారిని పాత చెప్పుతో కొడతా, విగ్రహాన్ని పెకిలిస్తా అన్నాడు. వైఎస్ఆర్ సీఎం అయిన తర్వాత టీటీడీ చైర్మన్ చేశారు. అప్పటి నుంచి తిరుమలలో జరిగిన పాపాలకు, అవినీతికి అంతే లేదు. భూమన సోదరుడు సుబ్రహ్మణ్యరెడ్డి హిందూ దేవతలపై అత్యంత జుగుప్సాకరంగా, మృగాలు కూడా ఆలోచించని రీతిలో పుస్తకాన్ని రాశాడు. అటువంటి వాడికి జగన్ శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ డైరెక్టర్ పదవిచ్చాడు. స్వామివారికి సేవ చేసే అర్చకులకు శిక్షణ ఇస్తాడంట. భూమన వదిన అయిన కుసుమకుమారిని ఎస్కే యూనివర్సిటీ వీసీగా వైఎస్ఆర్ నియమించారు. మత ప్రచారం చేస్తూ అవినీతికి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయి సస్పెండ్ అయ్యింది. పద్మావతి యూనివర్సిటీ వీసీగా వీణా నోబెల్ దాసును నియమిస్తే అక్కడ ఆమె చేయని దారుణాలు లేవు, ఆమె చేయని పాపాలు లేవు. జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి తిరుమలలో జగన్ రెడ్డి రక్షక గోవిందా అని పాటలు పాడించాడు. తిరుమల పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టిపోవడానికి ప్రధాన కారకుడు. జగన్ బావ ధర్మారెడ్డిని అప్పట్లో వైఎస్ఆర్, తర్వాత జగన్ డిప్యూటేషన్ పై తెచ్చి టీటీడీ జేఈఓగా చేశారు. ధర్మారెడ్డిని అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్, జగన్, భూమన చేయని అవినీతి లేదు. వాస్తవానికి ధర్మారెడ్డిని తీవ్రంగా శిక్షించాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు. ఇక చివరగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 7 కొండలు కాదు 2 కొండలు అంటూ చేసిన కుట్ర, తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసిందే. ఇదేమి మతం, ఇదేమి దేశం, ఇదేమి హిందూయిజం అంటూ తిరుమలపై జగన్ చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తొస్తున్నాయి. డిక్లరేషన్ అడిగితే గుడిని అమ్మ మొగుడిదా అన్నాడు. పూర్తి స్థాయిలో క్రిస్టియన్లైన వీరంతా హిందువులకు అత్యంత పవిత్రమైన, కీలకమైన తిరుమల ఆలయాన్ని భ్రష్టు పట్టిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని సరిదిద్దుతున్నారు.